అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా సీఎం గారి నిర్ణయం ఏమిటి? పీఎం పెట్టిన పరీక్ష సీఎం గారు నెగ్గుతారా? సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే ఉద్యోగులందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఎవరైతే 2023 జూలై 1 నుంచి పీఆర్సీ ఏరియర్స్ రావాలని కోరుతున్నారు, ఈలోగా 30%తో మధ్యంతర భృతి రావాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 1000 లైక్స్ అండి. ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో రీచ్ అయితే చేరుతుంది. సీఎం గారికి పెట్టిన పరీక్ష, ఈ పరీక్షలో నెగ్గుతారా అనేది ఒక అప్డేట్. సో యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులకు 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ 12వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి ఇంప్లిమెంటేషన్ చేయలేదు. సో ఏడాదిన్నర పాలనలో కూటమి ప్రభుత్వం మంచి పేరును సొంతం చేసుకున్నప్పటికీ ఆయన ముందు కొన్ని ఆర్థిక సవాళ్ళు అయితే ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్టేట్ ఎంప్లాయీస్ విషయంలో ఆయన కొన్ని డిసిషన్స్ తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అవి ఎలాంటి డిసిషన్స్? కేంద్రంలో మోదీ ప్రభుత్వం డిఏల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవహరిస్తున్నప్పటికీ ఏపీ ఉద్యోగులు మాత్రం తమ డిఏల విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నారు. వారికి రావాల్సిన డిఏలు పెండింగ్లో ఉన్నాయనే చర్చ ఉంది. దీనికి తోడు ఉద్యోగుల మధ్య పీఆర్సీ గురించి కూడా చర్చ జరుగుతుంది. కేంద్రంలో 2026లో పే కమిషన్ అమలు కాబోతూ ఉండగా అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా పీఆర్సీని అమలు చేయాలని ఉద్యోగులు కోరే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ సీఎంకు అసలైన పరీక్ష ఎదుర్కానుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రకారంగా ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను పెంచడానికి లేదా పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించడానికి సహకరించే స్థితిలో అయితే గవర్నమెంట్ లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒకవైపు ఉద్యోగులను సంతృప్తిపరచడం, మరోవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం అనేది చంద్రబాబుకి, సీఎం గారికి ఒక కత్తి మీద సాము లాంటిది. అదే సమయంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారిపై ఉంది. ఉదాహరణకు కేంద్రం పీఎం కిసాన్ నగదు జమ చేస్తే మన ఏపీ సీఎం సైతం దాంతోపాటు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాల్సి అయితే ఉంది ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి. అలాగే ఉద్యోగుల యొక్క డిమాండ్స్, ఎన్నికల హామీలు, పేలవమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనే ఈ 3 అంశాల మధ్య సమన్వయం సాధించి ఈ పెద్ద పరీక్షలో చంద్రబాబు గారు ఏ విధంగా నెగ్గుతారో చూడాలి. ఇది ఆయన పాలనా దక్షతకు, ఆర్థిక నిర్వహణకు ఒక కీలకమైన అగ్ని పరీక్షగా నిలవనుంది. మోడీ పెట్టిన ఈ అగ్ని పరీక్షలో సీఎం గారు నెగ్గుతారో లేదో చూడాల్సింది.